అమలకాని హామీలిచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్లో బీజేవైఎం రాష్ట్ర సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఎల్లుండి రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ సమస్యల మీద దీక్ష చేస్తున్నామని తెలిపారు. 9.5 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేయడం జరిగింది. అది రైతాంగ విషయంలో గాని, మహిళల విషయంలో గాని, కార్మికుల విషయంలో గాని, నిరుద్యోగుల విషయంలో గాని, కనీసము పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, వైద్య విద్య ఆరోగ్యము దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈ నెల 13, 14 తేదీలో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య పైన 24 గంటల దీక్ష 13 ఉదయం నుంచి 14 మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిరుద్యోగ సమస్య పైన భారతీయ జనతా పార్టీ దీక్ష చేపట్టాము. దానికి మరి ఏదైతే రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క మోసంతో, ప్రభుత్వం యొక్క వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి 9.5 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేయడం జరిగింది. అది రైతాంగ విషయంలో గాని, మహిళల విషయంలో గాని, కార్మికుల విషయంలో గాని, నిరుద్యోగుల విషయంలో గాని, కనీసము పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, వైద్య విద్య ఆరోగ్యము దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య పైన 24 గంటల దీక్ష